అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సౌమ్య. నేను శ్రేష్ఠ హాస్పిటల్స్ గుంటూరులో కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్గా చేస్తాను. సో నెక్స్ట్ మనం డిమెన్షియాని ఏమన్నా ప్రివెంట్ చేయొచ్చా అంటే కొంతవరకు కొన్ని స్టడీస్లో ఏం తేలిందంటే హెల్దీ లైఫ్ స్టైల్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, మనం హెల్దీ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇలాంటివి కొంచెం హెల్దీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి ప్లస్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళలో కొంతవరకు డిమెన్షియా ప్రోగ్రెషన్ తగ్గటం లేకపోతే ప్రివెన్షన్ హెల్ప్ అవుతుందని కొన్ని స్టడీస్ ఉన్నాయి. నెక్స్ట్ దీనికి ట్రీట్మెంట్ ఏమన్నా ఉందా అని తెలుసుకుందాం. చాలా వరకు ఏంటంటే ఒకసారి డిమెన్షియా మెమరీ లాస్ స్టార్ట్ అయితే దానికి ట్రీట్ చేయలేము, దానికి వేరే ఏముండదు అని నార్మల్గా అనుకుంటుంటాము. కానీ ఏంటంటే డిమెన్షియాలో కూడా టైప్స్ ఉంటాయండి. నేను చెప్పిన టైప్సే కాకుండా కొన్ని ట్రీటబుల్ డిమెన్షియాస్ అని ఉంటాయి. అంటే వీటిని కంప్లీట్గా మనం అరికట్టచ్చు, ట్రీట్మెంట్తో స్టాప్ చేయొచ్చు అనమాట ఆ సిమ్టమ్స్. సో ఈ ట్రీటబుల్ డిమెన్షియాస్ని మనం గుర్తించడం చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పెషలీ పెద్దవాళ్ళల్లో ఒక్కొక్కసారి ఎప్పుడో పడుంటారు, చిన్న దెబ్బ తగిలి ఉంటుంది, వాళ్ళు రక్తం పలచబడే టాబ్లెట్స్ మీద ఉంటారు. అలాంటప్పుడు బ్రెయిన్లో కొంచెం బ్లీడింగ్ అవుతుంటుంది. అది చిన్నగా కొంతమందికి కొన్ని మంత్స్లో మేబీ అప్ టు ఇయర్ కూడా ప్రోగ్రెస్ అవుతుంది. దాన్ని గుర్తించకుండా అది సింపుల్గా ఓల్డ్ ఏజ్ వల్ల వచ్చిన మెమరీ ప్రాబ్లము అలా అనుకుంటారు. సో ఒకవేళ అది కరెక్ట్ టైంలో తీసుకొస్తే దానికి కంప్లీట్గా ట్రీట్ చేయొచ్చు. ఇంకోటి నార్మల్ ప్రెషర్ హైడ్రోకెఫలస్ అంటాం. అంటే బ్రెయిన్లో CSF అని ఒక లిక్విడ్ ఉంటుంది. సో ఆ ఫ్లూయిడ్ ప్రెషర్ పెరగటం వల్ల, ఆ అక్యుములేషన్ ఎక్కువ అవటం వల్ల మెమరీ ప్రాబ్లమ్స్ రావచ్చు, వేరే ప్రాబ్లమ్స్తో పాటు. సో దాన్ని కూడా మనం ట్రీట్ చేయొచ్చు. ఇంకా ఆటో ఇమ్యూన్ పారాన్యూప్లాస్టిక్ ఎన్కెఫలైటిస్ అంటాం. సో దీన్ని కూడా మనం కంప్లీట్గా ట్రీట్మెంట్తో అరికట్టచ్చు. థైరాయిడ్ ప్రాబ్లమ్స్, కొన్ని ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మెమరీ లాస్ వస్తుంది. దాన్ని కూడా మనం ట్రీట్మెంట్తో కంప్లీట్గా అరికట్టచ్చు. సో ప్రతి ఒక్క మెమరీ లాస్ మనం ట్రీట్ చేయలేమని కాదు, డెఫినెట్గా ట్రీట్మెంట్ ఉంటుంది డిమెన్షియాకి. అండ్ ఎర్లీ స్టేజెస్లో, ఇప్పుడు ఆల్జైమర్స్, డిమెన్షియా లాంటివి కూడా ఎర్లీ స్టేజెస్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే డెఫినెట్గా మనం డిసీజ్ ప్రోగ్రెషన్ని చాలా వరకు మనం ప్రొలాంగ్ చేయొచ్చు. అండ్ సిమ్టమ్స్ చాలా వరకు కంట్రోల్లో ఉండొచ్చు. బై a few years మనం ప్రొలాంగ్ చేయొచ్చు. సో మనం డిమెన్షియా గురించి అవేర్నెస్ డెఫినెట్గా అందరికీ ప్రమోట్ చేయాలి. దీనికి వేరియస్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయని కూడా మనం అందరం తెలుసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.